నా సబ్స్క్రైబర్ నాగార్జున ఎండూరి గారి చెప్తున్నారండి. నైస్ సార్, థ్యాంక్ యూ అండి మంచి మాటలు చెప్పినందుకు. ఐ హ్యావ్ మెలాస్మా అండ్ వన్ సైడ్ బ్లాక్ టైన్, అంటే ఒక దిక్కు మంగు మచ్చల్లాగా ఉంది, అలానే బ్లాక్ ట్యాన్ అనేది బాగా ఉండిపోతుంది, ఫేస్ మీద ఉంది, అది ఎలా పోతుంది అని అడుగుతున్నారండి నాగార్జున గారు. మెలాస్మా బ్లాక్ ట్యాన్ ఉంది అని అంటే అది రెండు కాంబినేషన్ లో ఉంటుందండి. దాన్ని ఫేషియల్ మెలనోసిస్ అనే కండిషన్స్ అంటాం. పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ కానీ లేకపోతే ట్యాన్ తోటి కూడా మనకి నలుపు వచ్చి ఉండాలండి, లేక ఊక్రోనోసిస్ అనే కండిషన్స్ ఉండొచ్చు. వీటన్నిటికీ ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఈ అవేర్నెస్ వీడియోలో. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ అండి, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి నలుపు, మంగు మచ్చలు, అన్ని రకాల కలర్స్ అనేటివి ఫేస్ పైన ఉంటుందండి. సడన్ గా అకేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలు నాకు ఎందుకు వచ్చింది ఇదంతా, అసలు నేను ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న లేజర్స్ తోటి, మంచి పీల్స్ తోటి, మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ తోటి, స్పెషల్ పీల్స్ తోటి ఇలాంటి చేయటం తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చండి. ఈ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ తోటి మనకి మంచి రిజల్ట్స్ తెచ్చుకున్న దానికి మనం లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేయవచ్చు. కానీ ఫస్ట్ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి అని మనం తెలుసుకుందాం. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ విధంగా మనం జాగ్రత్త పడాలనేది మనం తెలుసుకుందాం. మంగు మచ్చలు అనేటివి జన్యుపరంగా రావచ్చండి. ఇడియోపతిక్ రీజన్స్ అంటాం, అన్నోన్ రీజన్స్ అని అంటాము. అలానే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీస్ లో, అంటే కాన్పుతో ఉన్నప్పుడు, లేక డెలివరీ అయినాక ఫీడింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అలాగే మెనోపాస్కి 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల తర్వాత కానివ్వండి, లేక మనకి 35 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాల దాటి వయసులో కూడా రావచ్చండి. యంగెస్ట్ వయసు నేను చూసింది 16 సంవత్సరాలండి. 16 సంవత్సరాల వాళ్ళకి కూడా మంగు మచ్చలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలానే 67 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ అందరూ తీసుకుంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళని కూడా మంగు మచ్చల వాళ్ళని చూశాను నేను. జన్యుపరంగా వచ్చిన వాళ్ళకి ఒక మంచి శుభవార్త. జన్యుపరంగా మంగు మచ్చలు వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ తగ్గిపోవచ్చు. కానీ మా మందులతోటి తగ్గుతుంది, మేము చెప్పిన విధంగా చేస్తే తగ్గుతుందని కాదండి. అది దానంతనే తగ్గొచ్చు. కానీ అది ఎప్పుడు తగ్గుతుంది అనేది మనకి తెలియదు అనమాట. అప్పుడు వరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలండి, అది నేను చెప్తాను. సో మంగు మచ్చలకి ట్రీట్మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మంగు మచ్చలకి మా దగ్గర ఒక స్పెషల్ టాబ్లెట్ ఉంటుందండి. ఆ టాబ్లెట్ తో పాటు మనము కొన్ని మెలాస్మా లేజర్స్ అని అంటాం అనమాట. ఈ మెలాస్మా లేజర్స్ తో పాటు మనకి కొన్ని పీల్స్ కానివ్వండి, మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కానివ్వండి, లేక మనకి మంచి కొత్త థెరపీస్ కొన్ని వచ్చాయండి, మంచి మ్యాజిక్ పీల్స్ కానివ్వండి, ఇలాంటి ట్రీట్మెంట్స్ యూస్ చేయటం తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే ఎక్సోజోమ్స్ థెరపీ అని కూడా కొత్త లాంచ్ చేసామండి. చాలా మంచిగా మనకి నెలకు ఒకసారి చేస్తున్నందుకు మనకి మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. చర్మంలో మనకి మంగు మచ్చలు తగ్గాలి అని అంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకు పెట్టుకోవాలి, అసలు సన్ స్క్రీన్ తోటి మంగు మచ్చలకి ఏంటి సంబంధం అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మంగు మచ్చల్లో మనకి ఏంటంటే చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర, కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మనకి నలుపు రంగుని మనకి ఇస్తుంది అనమాట. ఆ రంగుని బట్టే మనం డిసైడ్ అవుతాం, మనం తెల్లగా ఉన్నామా, చామంచాయగా ఉన్నామా, నల్లగా ఉన్నామా అని. అయితే ఈ మెలనిన్ ఏదైతే ఇస్తుందో, ఈ నల్ల కణం మెలనోసైట్ ఏదైతే ఇస్తుందో, ఇది ఒక్కొక్కసారి కిందికి జారిపడుతుంది. ఎందుకు జారిపడుతుంది అంటే జన్యుపరంగా కానీ ఇడియోపతిక్ రీజన్స్ అని అంటాం కదండి. అన్నోన్ రీజన్స్ అంటే, అన్నోన్ రీజన్స్ ఏంటి డాక్టర్ గారు, అసలు రీజనే తెలియదా, ఇంత సైన్స్ అడ్వాన్స్ అయిందంటారు, అది ఏంటి మీకు తెలియదా జవాబు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. గురుత్వాకర్షణ శక్తి అని అంటాం, గ్రావిటీ. ఈ గ్రావిటీకి సైన్స్ ఎంత ఎవాల్వ్ అయిందనంటే, గ్రావిటీని డిఫైన్ చేయగలుగుతుందా, అసలు భూమిపైన మనం కాలు ఎలా పెట్టగలుగుతున్నాం, మనం అసలు గురుత్వాకర్షణ శక్తికి సమాధానం ఏంటి అనేది మనకు దొరుకుతుందా, దొరకదు. అలానే చాలా మటుకు ప్రాబ్లమ్స్కి, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా జవాబులు మనకి కొన్ని దొరకవండి. బహుశా దీనివల్ల ఉండొచ్చు, బహుశా దానివల్ల ఉండొచ్చు అని అంటారు. కానీ మనకున్నది ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తీస్తారు. ఇప్పుడు కోవిడ్ ఉందండి, కోవిడ్ వైరస్ ఎందుకు లంగ్కే అటాక్ అవుతుంది, వేరే చోట ఎందుకు అటాక్ కాదని మనం చూసామా? మనకి ప్రాబ్లం వచ్చింది, దానికి వ్యాక్సినేషన్ చేసాము, ఇవాళ మనం మాస్క్ లేకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం. సో అది అనమాట. సో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి, దానికి మన దగ్గర స్పెషల్ టాబ్లెట్, లేజర్స్ అవి చేసుకోవచ్చండి. 6 నెలల నుంచి 8 నెలలు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చి దాన్ని లాంగ్ టర్మ్ గా మెయింటైన్ చేయొచ్చు.
డాక్టర్ గారు నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నా, నాకు ఇలానే ఉంది, మంగు మచ్చలు తగ్గట్లేదు అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మంగు మచ్చలు ఉన్నది మనకి ఇంకా బెటర్‌గా అవుతూ ఉంటుంది. అంటే ఫేడ్ అవుతూ ఉంటుంది. కరిగిపోయి మనకి చిన్నగా అయిపోదండి. మనకది దానిలో ఉన్న గట్టిగా ఉన్న నలుపు మెల్లగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ అకేషన్ ఉంది డాక్టర్ గారు, నాకు పెళ్లి చూపులున్నాయి, పెళ్లి ఉంది, అలాంటప్పుడు నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చనంటే ఒక స్పెషల్ పీల్ ఉంటుందండి. అది మనకి చర్మం పైన పెట్టినప్పుడు బాగా చర్మం అంతా కందిపోయి, కమిలిపోయి మనకు ఒక 7 రోజుల్లో మంచిగా స్కిన్ అంతా స్మూత్ అయిపోయి, ఆ తర్వాత 2 నెలల తర్వాత మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమయ్యే రిజల్ట్స్ మనకి అందుబాటులో ఉంటాయండి. అలానే ఎక్సోజోమ్స్ థెరపీస్ అని ఉంటాయండి. దాంతోటి బావుంటుంది. పీడీఆర్ఎన్ థెరపీస్ అని ఉంటాయి. దానితో బావుంటుంది. మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మంగు మచ్చలకి చాలా ఉన్నాయి. అలాంటివి చాలా సేఫ్‌గా కూడా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉంటాయి. నా దగ్గర ఎంతోమంది మంగు మచ్చల పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా రిజల్ట్స్ సాధించుకొని మెయింటైన్ చేసుకోగలుగుతున్నారండి. మెయింటెనెన్స్ ఈజ్ మ్యాండేటరీ అండి. మంగు మచ్చలు మహామొండివి. మనకి ట్రీట్మెంట్ సాధించుకొని దాన్ని మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. మంగు మచ్చలకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతది డాక్టర్ గారు? ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అనంటే, మీకు ఆరోగ్యవంతంగా కానీ, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మంగు మచ్చలనేటివి కావండి. కాకపోతే మంగు మచ్చలనేది మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది. నలుపు ఇంకెక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అందుకోసమే ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని తగ్గించుకొని మెయింటైన్ చేయటం అనేది మెయిన్ పర్పస్ అండి. సో, మంగు మచ్చలతోటి బాధపడుతూ అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నలుగురితో కలవకుండా ఉన్నారు అనంటే, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని మీరు అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. మీ మిత్రులకు కానివ్వండి, శ్రేయోభిలాషులకు కానివ్వండి, చుట్టాలకి కానీ, తెలిసిన వాళ్ళకి కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, ఎవరికైనా గానివ్వండి, మీకు పక్కనున్న వాళ్ళకైనా గాని చెప్పండి. వీడియోస్‌ని షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచిగా తప్పకుండా మీరు ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చని నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా వీడియోని లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. అలాగే ఎటువంటివైనా ప్రశ్నలున్నా, మీకు సందేహాలున్నా, అలానే అపోహలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే సమయం కుదిరినప్పుడు ఇవాళ చెప్పాను గదండీ! అలానే వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ అండ్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.